2014 మార్చి 26 తేదీ కొచ్చి ఎయిర్పోర్ట్లో 5 కోట్లు విలువ చేసే డైమండ్స్ ని కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్న న్యూస్ ఇది. ఒక వారం తర్వాత ఈ కేసులో ముఖ్యమైన నేరస్తుడు ఉబైద్ ని కస్టమ్స్ వాళ్ళు అరెస్ట్ చేశారు. మేడం, అదే సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన కస్టమ్స్ అఫీషియల్ అకౌంట్ నుంచి ₹1 కోటి చనిపోయిన మాథ్యూ అకౌంట్లోకి క్రెడిట్ అయింది. ఇదిగోండి. వాళ్ళు పట్టుకున్న డైమండ్స్ మార్కెట్ వాల్యూ కస్టమ్స్ బహుమతిగా ఇచ్చిన డబ్బుని చూసినప్పుడు అది పట్టించింది మాథ్యూ అయి ఉండాలి. 5 సంవత్సరాలు మనసులో రగిలిన ఆ న్యూస్ ఇచ్చిన వాడి మీద పగై ఉండాలి. ఈ కేస్ మోటివ్. వేర్ ఇస్ ఉబైద్? ఉబైద్ గత 6 మాసాల క్రితమే రిలీజ్ అయ్యాడు. వాడిని ఫాలో చేస్తున్నాం మేడం. గుడ్ వర్క్ పీటర్. ర్యాప్ ఇట్ అప్ ఫాస్ట్. థ్యాంక్ యూ మేడం. సార్ నేను అది ఎంక్వైరీ చేశాను సార్. బట్ అయితే యాక్సిడెంట్ అయింది సార్. బైక్ని లారీ గుద్దేసింది. స్పాట్లోనే అతను చనిపోయాడు సార్. నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను చర్చికి వెళ్ళొస్తున్నానురా. ఈరోజు నీ కొడుకు పుట్టినరోజు కదా. సార్ సార్ ఈ జానా ఏంటాడా ఉబేద్? జానీ ఎప్పుడు జువెనియల్ హోమ్ నుంచి తప్పించుకున్నాడు. అది 97లో. ఈ ఉబైద్ చనిపోయినప్పుడు వయసు ఎంత ఉంటుంది? 27. అలా ఉండదు. పిల్లి గారు, కొంచెం గంజా దొరుకుతుందా మనకి? ఎక్కడికి వెళ్ళాలి అన్నా? పోనీ అన్నా, చెప్తాను. ఏంటిది? ఎవరు మీరు? ఏం లేదురా, నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతాంలే.
ఇవన్నీ మీరు ఎప్పుడు సార్ లీగల్ చేస్తారు? ఏ సార్, ఎన్ని కిలోలు ఉంది? 5 కిలోలు. ఒప్పుకున్నాడా? లేదు సార్. వీడి వాంగ్మూలం ఏంటో నేను చెప్తాను, రాసుకోండి. క్రైమ్ నంబర్ 1048/2019 నంబర్ కేసులో 1వ ముద్దాయి అయిన మహేష్ అనే నేను నన్ను విచారించినప్పుడు చెప్పింది. నేను ఇడికి జిల్లాలో కాళియార్ అనే చోటనున్న నా ప్రియమిత్రుడు స్టీఫను కలిసి స్టీఫనా? సార్, ఎవరా స్టీఫను? పోయిన నెలలో పరిచయం చేస్తానులేరా. మొదటి వారంలో ఏదో ఒక రోజున తమిళనాడులో ఉన్న సేలం అనే ఊరికి వెళ్ళాం. సేలం? తీసుకువెళ్తాం. అక్కడున్న మురుగన్ అనే వ్యక్తికి డబ్బులిచ్చి 10 కిలోల గంజాయి కొని తిరిగి ట్రైన్లో ఊరికొచ్చేసాం. అక్కడ గంజాయిని భాగాలు పంచుకున్నాం. హ? వీటిలో ఏది మిస్ అవ్వకూడదు. ఇకపోతే స్టీఫెన్ని నేరస్తుల లిస్టులో చేర్చి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో రిక్వెస్ట్ చేయండి. సరే సార్. సరే, ఏదైనా ఉంటే కాల్ చేయండి. ఓకే సార్. ఏంటమ్మా, మందులు టైంకి వేసుకోవడం లేదా? ఇలాంటివన్నీ నా మనవడే డాక్టర్ చూసుకునేవాడు. ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. భయపడాల్సిందేం లేదు. షుగర్ కాస్త లోగా ఉంది. సార్ మీరా? ఆ, ఏంటి సార్ ఇక్కడున్నారు? ఆ అమ్మని ఇక్కడ చేర్చాం. ఏమైంది సార్? ఏం లేదు, షుగర్ లెవెల్లో ఒక చిన్న వేరియేషన్. ఓ, నేను పేషెంట్ని తీసుకొచ్చాను. ఈ పక్కనే మా ఇల్లు. మా అమ్మాయి ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటుంది. ఇంకా మందు కొడుతూనే ఉన్నావా? చచ్చా, నేను ఇప్పుడు మందు మానేశాను సార్. పుట్టినప్పుడే ఆరోగ్యం సరిగ్గా లేదు సార్ మా అమ్మాయికి. అందరూ తన మీద జాలి చూపిస్తారు, దానికి తను కోప్పడుతుంది. అది చూసినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. అందువల్లే నేను మందు తాగేవాడిని. తర్వాత మందు కొట్టడం ఎక్కువటం వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్ళింది. ఆ రోజు సాయం చేసినందువల్లే నా భార్య బిడ్డలు నాకు దక్కారు సార్. సార్, స్టీఫెన్కి వ్యతిరేకంగా ఉన్న కేసుని హైకోర్టు కొట్టేసింది. నేరస్తుల్లో ఒకరి వాంగ్మూలాలను బట్టి ఇంకొకరిని నేరస్తులను చేయలేవంటూ. స్టీఫెన్ని కస్టడీలో తీసుకుందాం అనుకున్న మన ప్లాను ఇక జరగదు కదా సార్? హెవెన్ హత్యలకి సంబంధించిన ఛార్జ్ షీట్ మేడం. స్టీఫెన్ని నేరస్తుడా? అవును మేడం. ఐష్యూర్? నా ఫైండింగ్స్ అన్ని తారుమారయ్యాయి. స్టీఫెనే నేరస్తుడు, దొంగతనమే మోటివ్. మేడం, నాకు కొన్నాళ్ళు లీవ్ కావాలి. అమ్మ ఆరోగ్యం బాగాలేదు, నేనే ఆవిడని చూసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఓ పీటరా, రా పద. అలా కూర్చో. వైఫ్ ఇంట్లో లేదు, నేను టీ తీస్తాను. వద్దు సార్. నీ ఇన్వెస్టిగేషన్ రైట్ ట్రాక్లోనేగా ఉండేది, మరేమైంది? నేనది క్లోజ్ చేస్తానని అనుకుంటున్నారా సార్? చంపబడింది నా కొడుకు కూడా కదా.
కొన్ని విషయాల్లో సరైన దారిలో వెళ్ళడం కంటే తప్పుడు దారే మంచిది. నేను ఆ దారిలో కూడా వెళ్ళి చూశాను. స్టీఫెన్ ని కస్టడీలో తీసుకోవాలనుకున్న మన ప్లాన్ ఇక జరగదు, అంతే కదా సార్? నా ప్లాన్ జరిగింది పిల్లయ్య గారు.